హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎస్ సినిమా. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మన ముందు అంటే చాలామందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. హీరోస్ని కొన్ని యానిమల్స్తో కంపేర్ చేస్తారు, అక్కడ వరకు ఓకే. తెలియని యానిమల్స్తో కూడా కొంతమంది డైరెక్టర్స్ కంపేర్ చేశారు. కానీ వీటికి కూడా ఒక స్పెషాలిటీ ఉందా? అసలు ఈ యానిమల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? జస్ట్ ఏదో ఉన్నాయి కదా అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకున్నాం అని చెప్పేసే మనకు ఒపీనియన్ ఉంటుంది తప్ప వీటి మీద కూడా టైటిల్ పెట్టి సినిమా తీయచ్చా అని చెప్పి మన ముందుకు తీసుకొచ్చారు ఈశ్వర్ కార్తిక్ గారు. సో హీఈస్ విత్ అస్. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ జీబ్రా. సో మూవీ బిహైండ్ స్టోరీస్ అండ్ బిహైండ్ విషయాలు, అన్ని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఫైన్. బేసిక్గా టైటిల్స్ గురించి మాట్లాడితే నేను అడ్రస్ చేయాల్సింది 2 పాయింట్స్, పెంగ్విన్ గురించి, జీబ్రా గురించి. సో అంటే స్పెషాలిటీ మీద తీసుకున్నారా ఈ టైటిల్స్ లేకపోతే ఏంటి? అవును, ఎప్పుడు స్టోరీ డిమాండ్ చేస్తుంది అది, కానీ కొత్తదిగా పెట్టాలి అన్నది నా ఇంటెన్షన్. కానీ అది ఖచ్చితంగా సంబంధం లేకుండా ఉండదు స్టోరీకి. సో పెంగ్విన్ అన్నది వచ్చింది అది బికాజ్ ఇట్ వాజ్ ఎంత సాఫ్ట్గా ఉందో అంత బ్రూటల్గా ఉన్న బర్డ్ అది. సో అదే సో అండ్ మదర్హుడ్ని రిప్రజెంట్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ ఉరాంగుటాన్, ద సెకండ్ ఇస్ ద పెంగ్విన్. సో అందుకే అది పెట్టాను. సో ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒకే వర్డ్లో కలిపి చెప్పాలంటే నాకు ఒక చెస్ బోర్డ్ అని ఒక చెస్ గేమ్ అలా ఉంటుంది క్యారెక్టర్స్ మూవ్మెంట్ అన్నీ. సో దాన్ని పెట్టాలంటే బ్లాక్ అండ్ వైట్ ఏదైనా పెట్టాలి. సో అది ఒక ఇంకా క్యాచీగా చెప్పాలంటే జీబ్రా అంటే మీకు సడన్గా గుర్తు వస్తున్నది బ్లాక్ అండ్ వైటే, అదే నాకు కావాలి, అందుకే పెట్టారు. సో జీబ్రాలో బ్లాక్ అండ్ వైట్ అంటే మనుషుల మైండ్ సెట్స్ కూడా అప్పుడప్పుడు బ్లాక్ అవుతాయి లేకపోతే వైట్ అవుతాయి, అంటే గ్రే మైండ్ సెట్స్ ఉంటాయి, గ్రే షేడ్స్, బ్లాక్ షేడ్. ఆఫ్ కోర్స్. సో అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ వైట్ అండ్ బ్లాక్తో ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఏంటి? అవునండి, అది ప్రతి క్యారెక్టర్ బ్లాక్గా ఉంటారు, కొన్ని సిచ్యువేషన్లో వైట్గా యాక్ట్ చేస్తారు. అది ఏ సిచ్యువేషన్ ఎందుకు అలా చేస్తున్నారు అన్నది ఎనీవే స్క్రీన్ ప్లేలో వస్తుంది అది. సో ఎవరు ప్యూర్ బ్లాక్ కాదు, ఎవరు ప్యూర్ వైట్ కాదు, అదే ఎండ్ ఆఫ్ ద డే అందరూ జీబ్రానే అంతే. చాలా మంది దగ్గర విన్నా సార్ లయన్ లేకపోతే టైగర్ అని, బట్ దీస్ ఆర్ వెరీ యూనిక్ చాయిసెస్ సార్. అంటే ప్రశాంత్ నీల్ గారి దగ్గర చూసాను మళ్ళీ నేను డైనోసార్, డ్రాగన్ అంటూ కంపేర్ చేయడం. బట్ ఇక్కడ సో ఈ సినిమా 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అవడానికి కారణం ఏంటి? అది ద మెయిన్ రీజన్ ఇది ఇండియా అని చెప్పుకోవడానికి కూడా లేదు కదా అని. ఇది పాన్ ఇండియా అన్న వర్డ్ ఎంతకు యూజ్ చేస్తున్నారు, అది చాలా యూజ్ చేస్తారు ఆల్రెడీ. సో అది పాన్ ఇండియన్ ఫిలిం అన్నది గ్లోబల్ ఆడియన్స్కే, ఏది చేసినా ఆ ప్రోడక్ట్ ఆడియన్స్కి తీసుకువెళ్ళాలి. కానీ కొన్ని కాన్సెప్ట్స్ బౌండరీస్ దాటి కనెక్ట్ చేస్తుంది. బికాజ్ ఈ మూవీలో బ్యాంకింగ్ వరల్డ్ ఉంది. సో బ్యాంకింగ్ వరల్డ్ అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఉందంటే డెఫినెట్గా కనెక్ట్ చేయవచ్చు, బికాజ్ మీకు ఓటీపీ వస్తుంది, మీకు అన్నీ వస్తుంది కదా, బ్యాంక్ నుంచి డిపాజిట్ వస్తుంది. సడన్గా 10 రూపీస్ ఇంట్రెస్ట్ అని తీసుకుంటారు, ఎందుకనే తెలియదు మనకి. సో ఇలా ఉంది కదా. సో సో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు బ్యాంక్ అంటే అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ ఎక్కడ చూసినా ఎవరు చూసినా డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో అందుకే వీ థాట్ దట్ ఓకే ఒక బౌండరీ దాటి తీసుకువెళ్దాం, బికాస్ దీంట్లో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది పక్కా ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనరే. సో ఆడియన్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో వీఆర్ నాట్ సెపరేటింగ్ దిస్ ఏబీసీ అన్న కాన్సెప్ట్ నాకు సీరియస్గా అంతగా ఇది లేదు అది. సో అన్నీ ఒకటే, ఎంత ఇంట్రెస్టింగ్గా మనం చెప్పబోతున్నాము అన్నదే ఒక మూవీని డిసైడ్ చేస్తుంది. సో వీ థాట్ వీ విల్ టేక్ ఇట్ టు మోర్ స్టేట్స్, టు మోర్ పీపుల్. సో డెఫినెట్లీ ఇలాంటి స్క్రిప్ట్ చూడాలి, వాళ్ళు అందరికీ తెలుసుకోవాలి అందరూ ఇది. అందుకే అంటే ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీస్ అన్నిట్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మనకి కాలీవుడ్ ఉంది, మాలీవుడ్ ఉంది, బాలీవుడ్ ఉంది, మెనీ థింగ్స్ ఆర్ దే. కానీ బాలీవుడ్ విషయానికి వస్తే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, అట్మోస్ట్ రీజన్స్ ఏంటో తెలియదు, కానీ అదర్ లాంగ్వేజ్ సినిమాస్ని ఒకవేళ నచ్చితే వాళ్ళు నెత్తిన పెట్టేసుకుంటారని మనకు ఆల్రెడీ తెలుసు. బికాస్ వీ హ్యావ్ విట్నెస్ పుష్ప, లేకపోతే సలార్,
బాహుబలి సిరీస్ కానీ కల్కి ఇవన్నీ వాళ్ళకి నచ్చితే అడాప్ట్ చేసేసుకొని ఆ సినిమాని ఎంత కార్తికేయ 2 హనుమాన్. సో జీబ్రా ఎందుకు హిందీ? అదే అదే ఇది మొత్తం చూస్తుంటే కొంచెం వాళ్ళు కనెక్ట్ అయ్యేటట్టే ఉంది. అంటే కొంచెం ధారావి ఈ టైప్. అదే దీంట్లో ముంబై కూడా వస్తుంది. దీంట్లో ముంబై బికాస్ అక్కడ షేర్ మార్కెట్ అక్కడనే ఉంది కదా, సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ 3-4 స్టేట్స్ ఈ స్టోరీ. అక్కడక్కడ జరుగుతుంది అప్పుడప్పుడు. సో అది ఒక రీజనా. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని మూవీస్లో ఒక ఎపిక్ మూవీస్ అన్నీ ఒక గ్రాండియర్ ఉంటుంది. బట్ కాంతారా తీసుకోండి, కాంతారా ఇస్ పక్కా ఇట్స్ అ తులు కల్చర్ ఫిలిం. సో ఆ తులు కల్చర్ ఫిలింని ఇక్కడ ఎవరికి తెలియదు అలా ఆ కల్చర్ ఉందని, కానీ దట్ ఇట్ టుక్ ఇట్ టు ది పాన్ ఇండియన్ ఫిలిం స్టేటస్ కదా. సో అలాంటి కొన్ని సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుంది పాన్ ఇండియాలో. అంతే, అది వర్కౌట్ అయితే వెరీ గుడ్. బికాజ్ మేమేం నమ్ముతున్నామంటే ఈ మనం చెప్తున్న కంటెంట్ డెఫినెట్గా ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, అప్పుడే చూస్తారు. ఎంగేజింగ్గా చెప్పబోతున్నామా అన్నది ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకి ఒక బికాస్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఫిలిం 2 genres విల్ బి ఆల్వేస్ హిట్. ఒకటి కామెడీ, ఇంకొకటి హారర్. బికాస్ స్క్రీన్లో షార్ట్ వస్తున్నప్పుడే ఇమీడియట్గా రియాక్షన్ ఆడియన్స్ ఇస్తారు, అందుకే ఆ క్లోజ్నెస్ ఉంటుంది. సో దే విల్ లవ్ దోస్ జానర్స్. సో అలాంటి మూమెంట్స్ కూడా దీంట్లో ఉంది. కామెడీ అంటే దే విల్ లాఫ్ అండ్ దే విల్ జస్ట్ నాట్ లైక్ దట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ దాట్ సెన్స్. ఆ టైప్ ఆఫ్ ఇది. సో అంత కనెక్ట్ అవుతారు. సో ఓకే ఫైన్, దట్ క్యారెక్టర్ ఇస్ జస్ట్ గివింగ్ ఎ పే ఆఫ్ టు సమ్ క్యారెక్టర్, నో యా వాడు అలా చెయ్యాలి అని కన్విన్సింగ్గా ఉంటుంది. సో ఇదన్నీ చూసినప్పుడు ఎస్ ఇట్ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ టేకింగ్ టు అ పాన్ ఇండియన్ లెవెల్ అని. సో అంటే టైటిల్లో కూడా టెక్స్చర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక స్టాప్ వాచ్ సంథింగ్, దాని గురించి ఏమన్నా తెలుసుకోవచ్చు. అంటే మెయిన్లీ ఏదైనా టైటిల్ పెడుతున్నారంటే టైటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియన్స్ కానీ లేకపోతే పెడుతూ ఉంటారు. అంటే టెక్స్చర్స్ ఆఫ్ స్టైల్స్ కానీ పెడితే ఆ స్టోరీకి ఇన్వాల్వ్మెంట్ ఉండేటట్టు చూపిస్తారు. సో మీ డైరెక్షన్ ఆఫ్ స్టైల్లో కూడా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఖచ్చితంగా అండి. మీరు చూస్తున్న పోస్టర్లో ఏది వచ్చినా అది మేము ఇంటెన్షన్తో పెట్టాము. అది దానికి ఒక రీజన్ ఉంది, అది మూవీలో కూడా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టరైజేషన్ అంటే మెనీ స్టార్స్ ఆర్ దేర్. స్టార్స్ అనడం కంటే ఫేమస్ అయిన యాక్టర్స్ ఉన్నారు, కంప్లీట్ యాక్టర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏదో స్టార్టమ్ కోసం చేయలేదు, ఎదగడానికే చేశారు, బట్ దే హ్యావ్ హ్యూజ్ పాపులర్ నౌ. సో ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇవ్వాలన్నా కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు మీరు? కంటెంటే అండి. కంటెంట్లో ఉన్న క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ చేస్తుంది మిగతా ఉన్న క్యారెక్టర్స్ని. ఆ స్క్రీన్ ప్లో డ్రైవ్ చేయడానికి ప్రతి క్యారెక్టర్ ప్రజెన్స్ కావాలి. అది లేకపోతే అదే ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే మీరు కార్డ్స్ పెట్టి ఒక ఇది బిల్డ్ చేస్తే సో ఒక కార్డు తీస్తే అన్నీ పడిపోతుంది కదా, అలాంటివి ఉంది ఈ స్క్రీన్ ప్లేలో. సో ఒక్క క్యారెక్టర్ డిస్టర్బ్ అయితే ఇంకో క్యారెక్టర్ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకే వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఓకే, దీంట్లో ఒక స్క్రీన్ స్పేస్ ఏదైనా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 10 minutes ఆర్ 1 hour ఆర్ ఎంటైర్ ఫిలిం, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, జస్ట్ లైక్ దట్ రాబోతున్నామా లేకపోతే ఆ ఇంపాక్ట్ చేస్తుందా ఆ క్యారెక్టర్ అన్నది పెట్టి. సో ప్రతి క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ చేయబోతున్న యాక్షన్ వల్ల ఒక రియాక్షన్ జరుగుతుంది కదా, అది ఇంపార్టెంట్ రియాక్షన్ స్క్రీన్ ప్లేలో. సో అందుకే ఒప్పుకుంటాను. ఓకే, సో అంటే పెంగ్విన్లో మీరు ఫీల్ అయిన ఏదైనా డ్రాబ్యాక్ జీబ్రాలో ఓవర్కమ్ చేశారు అనుకున్న ఆ డ్రాబ్యాక్ ఏమైనా ఉందా? రైటింగ్ అండి, రైటింగ్ అండ్ క్రాఫ్ట్ అన్ని, డైరెక్షన్, రైటింగ్, బికాజ్ ఇట్స్ లైఫ్ ఇస్ అ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ కదా. సో ఐఎమ్ కీప్ ఆన్ లెర్నింగ్ ఇట్. అక్కడ నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకుంటాను, అది ఇక్కడ అప్లై చేశాను. ఇప్పుడు జీబ్రాలో కొన్ని విషయాలు నేర్చుకుంటాను. సో ఐ విల్ డెఫినెట్లీ అప్లై ఇన్ ద నెక్స్ట్ ఫిలిం. ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఆఫ్ కోర్స్. ఓకే, సో అంటే ఇది కంప్లీట్గా ఆడియన్స్ విట్నెస్ చేయడానికి ఒక రిపీట్ వాల్యూ ఫిలిం అవుతుందా లేకపోతే వన్ టైం వాచ్లా ఉంటుందా?
ఖచ్చితంగా రిపీట్ వాల్యూ ఉంటుంది బికాజ్ అంత డీటెయిలింగ్ ఉంది. బికాజ్ సెకండ్ టైం చూసినప్పుడు అందుకే ఇది ఇక్కడ వచ్చిందా, ఈ మూమెంట్ వచ్చిందా, ఓకే ఫ్రేమ్ ఆ వాల్లో ఇది పెట్టారా, ఇంత డీటెయిలింగ్ ఉంటుంది. సో సెకండ్ వచ్చేప్పుడు మీకు తెలిస్తే కూడా ఇలా అవపోతుంది అని తెలిస్తే కూడా అది ఎంగేజింగ్గా పెడుతుంది. బికాస్ నౌ యు నో ద స్టోరీ అండ్ యు ఆర్ వాచింగ్. సో ఏ క్యారెక్టర్ ఎలా యాక్ట్ చేస్తుంది అన్నది మీకు అది తెలిసినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అది ఐ గెస్ దిస్ ఇస్ ద ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. అవునండి, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. హౌ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్ యువర్ రిలీజ్? అది అఫ్ కోర్స్ ఫస్ట్ మూవీ మిస్ చేసాము. ఇది ఆడియన్స్ కోసం రాసుకున్న స్క్రిప్ట్, డెఫినెట్గా వాళ్ళని సాటిస్ఫై చేయాలని. అది అఫ్ కోర్స్ ఐ థింక్ నేను చాలాసారి చూసాను బికాజ్ ఎడిటింగ్ అది ఇదే అని 4 లాంగ్వేజ్ కాబట్టి టైర్డ్ అయ్యాను. అది అన్నిసారి చూసాను. సో మేబీ టు బ్రింగ్ బ్యాక్ మై ఎనర్జీ అగైన్. సో దాట్ ఫస్ట్ షో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎలా రియాక్ట్ చేయబోతున్నారు అని. సో ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఈగర్, క్యూరియస్గా. సో సార్, హానెస్ట్గా ఒక మాట అడగాలంటే ప్రజెంట్ ఆడియన్స్ అందరూ, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, జనరల్గా ఇండియన్ ఫిలిం వాచ్ చేసే వ్యూవర్స్ ఎవరైనా లేకపోతే వాచెస్ కానీ బ్యాంక్ అంటే గుడి అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అయింది చెప్తున్నా. జస్ట్ ఒక బ్యాంక్ అంటే టెంపుల్, బ్యాంక్ అంటే గుడి అన్న పాయింట్ ఎవరికి నచ్చదు. లక్కీ భాస్కర్ల లాగా బ్యాంక్ ని కూడా మనం పర్సనల్ గా యూజ్ చేసుకో అంటే మళ్ళీ మనం తెచ్చిపెట్టేయచ్చు, కానీ ఎదగాలంటే కొన్ని చెయ్యాలి తప్పదు అనే సినిమాలు ఎంకరేజ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమంటారంటే, అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సినిమా బ్యాంక్ అంటే టేబుల్ అంటే ఎవరికి నచ్చలేదు, ఇలా అంటుంటే అందరికీ నచ్చుతుంది. అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అనే థింగ్ ఏమన్నా ఒపీనియన్ ఏంటి? ఒక వి ఆల్వేస్ పీపుల్ బిగ్ బాస్ ఎందుకు హిట్ అయ్యిందంటే పీపుల్ వాంటెడ్ టు సీ ద ఫైట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద హౌస్. సో అందరికీ దాంట్లోనే ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఉంది. సో అలాగే ఇప్పుడు గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్స్ ఆర్ తప్పు చేయబోతున్న క్యారెక్టరే ఆడియన్స్కి చాలా నచ్చుతుంది, కనెక్ట్ అవుతారు. ప్యూర్ వైట్ అండ్ స్టాండింగ్ విత్ ద స్టాండర్డ్స్ టిల్ ది ఎండ్. ఏ గ్రాఫ్ ఉండదు ఆ క్యారెక్టర్కి, బట్ టిల్ లాస్ట్ సెకండ్ దట్ క్యారెక్టర్ విల్ స్టాండ్ ఆన్ ఇట్స్. ఐ థింక్ అలాంటి క్యారెక్టర్ కూడా డిజైన్లో ఉంది స్క్రీన్ ప్లేలో. ఐ మీన్ మిగతా ఉన్న మూవీస్లో, కొన్ని మూవీస్లో ఉంది. సో ఇక్కడ ఇప్పుడు బ్యాంక్ అంటే అందరికీ తెలుస్తున్నది ఒకే విషయం, డబ్బులు ఎక్కువ రొటేట్ అవుతున్న ప్లేస్ అని. సో ఖచ్చితంగా అక్కడ తప్పులు జరుగుతుంటాయి. అది తెలుసు. ఇఫ్ ఐమ్ జస్ట్ ఫీడింగ్ యూ అ న్యూ థింగ్, నో, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ విల్ ఇన్వెస్ట్ యువర్ టైం. నేను ఇప్పుడు షేక్స్పియర్ గురించి మాట్లాడితే మీరు విన్నరు ఖచ్చితంగా. కానీ నేను ఇప్పుడు వెళ్ళి ఓకే మైకిల్ జాక్సన్ గురించి, మైకిల్ జాక్సన్ అయినా చనిపోయారు కదా, ఇంకా ఆ డెత్ జరగలేదు, ఇంకా ఈజ్ లివింగ్ టిల్ అన్నప్పుడు అవునా అని ఒక క్వశ్చన్ వస్తుంది. సో అలాంటి ఒక క్యూరియాసిటీ ఉంది కదా, అదే ఇన్వెస్ట్ చేస్తారు. సో బ్యాంక్ అన్నది ఇట్స్ నాట్ అ బ్యాడ్ ప్లేస్, అది గుడియే, కానీ ఆ దాంట్లో కొన్ని జరుగుతుంటాయి కదా. మీరు కూడా లక్కీ భాస్కర్ వైపు అంటే ఎవరు ముందు రిలీజ్ అయిపోయింది కాబట్టి లక్కీ భాస్కర్, బట్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, అవి సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇందాక హారర్ అంటుంటే అంటే మీరు చెప్తున్నప్పుడు ఐ కెన్ ఫైండ్ దట్, అంటే మీలో ఒక హ్యాపీనెస్ చూసాను. ఫ్యూచర్లో ఏమైనా హారర్ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? లేదండి, హారర్ మూవీ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది యాక్చువల్లీ ఐ హ్యావ్ ఫ్యూ స్క్రిప్ట్స్ విచ్ ఐ వాంట్ టు డూ. అంటే రొమాంటిక్ డైరెక్టర్ లైక్ మారుతి గారు కూడా ఇప్పుడు హారర్ ఫిల్మ్ చేస్తున్నారు. అవునండి, అది అక్కడ ప్రభాస్ గారిని అలా చూడాలి కదా, ఇంకా చాలా రోజు అయింది, చాలా సంవత్సరాలు అయింది అలా డార్లింగ్ ప్రభాస్ని చూడడం. సో డెఫినెట్గా అది ఆ టైప్లో ఓకే, బట్ నాతో ఉన్న స్క్రిప్ట్స్ అన్నీ ఒక డిఫరెంట్ సెటప్లో ఉంది. నా దగ్గర ఒక 4-5 స్క్రిప్ట్స్ ఉంది. సో అన్నీ ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ ఇట్ అప్ ఇన్ అ డిఫరెంట్ జానర్ అండ్ డిఫరెంట్ థింగ్, అండ్ ద స్క్రీన్ ప్లే ఆల్సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే ఇన్ అ కమర్షియల్ ఫార్మాట్. సో అది ఫస్ట్ ట్రై చేయాలి. సో ఇది దాటి సో అది ట్రై చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా దొరికితే చేద్దాం. అండ్ ఇటువంటి టైప్ ఆఫ్ అంటే ఒక లాజిక్
తో కూడిన సినిమాలు అనేవి మినిమం సెకండ్లో కూడా బోర్ కొట్టకుండా తీయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ చిన్న పాయింట్లో కూడా బోర్ కొట్టిందంటే కరెక్ట్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయి ఆడియన్స్ బయటకి వెళ్ళిపోతారు. అది సాంగ్ కూడా ఎంగేజింగ్ గా ఉండాలి. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్ ఇంక నేను అంతకంటే బెటర్ చెప్పలేను లక్కీ భాస్కర్ గారు. అంటే రివాల్వ్ తిప్పుతూనే ఉండాలి గేమ్. అంటే ఆ గేమ్ ని లాస్ట్ వరకు ఎందుకు తిప్పాను ఏంటి. సో అంత ఎంగేజింగ్ గా జీబ్రా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? అవునండి, యూజువల్గానే హై కాన్సెప్ట్ ఫిలిమ్స్లో లాజిక్ ఎర్రర్ ఉండకూడదు. హై కాన్సెప్ట్ ఫిలింలో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ అని ఒకటి ఉంది, దాంట్లో ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం, అది పర్లేదు. అది కూడా ఎక్కడ పెట్టాలి అన్నది దట్ ఈస్ ద డైరెక్టర్స్ ఇంటెలిజెన్స్. అది బోరింగ్ అలా పెట్టకూడదు. సో ఇక్కడ హై కాన్సెప్ట్ ఫిలిం జీబ్రా అన్నది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం. సో డెఫినెట్గా లాజిక్, బికాజ్ ఆ లాజిక్ ఎర్రర్ ఉందంటే ఆడియన్స్ ఇమీడియట్గా డిస్కనెక్ట్ అవుతారు సడన్లీ. సో మళ్ళీ తీసుకురావడం అన్నది ఇట్స్ హెవీ టాస్క్. మీరు సినిమాలో చూపించిన హైస్ అన్ని అంతే ఏంట్రా అది అని వదిలేస్తారు డెఫినెట్గా. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా పాసిబుల్ అని. కానీ ఇక్కడ ఈ స్క్రిప్ట్లో బికాస్ దట్ ఈస్ వై దిట్ ఈస్ ద 7th డ్రాఫ్ట్ ద స్క్రిప్ట్. బికాజ్ ఒక్కొక్క డ్రాఫ్ట్ నేను యూజువల్గా ఆఫ్టర్ ఐ రైట్ ద స్క్రిప్ట్ ఐ విల్ జస్ట్ పాస్ ఆన్ టు మై ఫెలో డైరెక్టర్స్ అక్కడ. సో అందరూ చదివి ఒక పాయింట్ ఇస్తారు కదా, సో ఐ విల్ జస్ట్ ఈవెన్ ఇఫ్ ఐ మిస్ అవుట్ సంథింగ్ దే విల్ పాయింట్ అవుట్. సో అలా చేసాము. సో దీంట్లో లాజికల్ ఎర్రర్ అన్నది మేబీ ఇన్ కేస్ మై అబ్సెన్స్ ఆఫ్ మై నాలెడ్జ్ మేబీ ఉండొచ్చు, ఐ డోంట్ నో, మేబీ ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ ఇట్. బట్ కానీ వెళ్తున్న ఫ్లోలో మీకు అది కనపడదు. ఆ ఫ్లో, ఆ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేలో అది ఏమీ తెలియదు, అలా వెళ్తుంది ఫాస్ట్గా. అర్థమైంది. అండ్ అంటే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గురించి కొత్తగా ఏం చెప్పనవసరం లేదు. వై బికాస్ హానెస్ట్గా సలార్లో చూస్తే ప్రతి 5 to 10 minutesకి డిఫరెంట్ బీజిఎమ్స్ వినిపించాయి త్రూ అవుట్ ద ఫిలిం. సలార్ OST చూస్తే ఒక 20 to 25 ఉంటాయి ఈజీగా. అండ్ ప్రతి ఒక్కటి వింటుంటే ఎక్కడ సిమిలర్ ట్యూన్ ఉండదు. ప్రతిదీ డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ వోకల్స్తో కంప్లీట్గా ప్యూర్గా డిజైన్ చేసుకుంటారు రవి భాస్కర్ గారు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ రవి భాస్కర్ గారికి ఆయన అంతటా ఆయన ఏమైనా సజెషన్స్ ఇచ్చారా, లేకపోతే ఎలా జరిగింది మొత్తం? ఇది రియలీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ స్వీట్ పర్సన్. నేను అక్కడ వెళ్ళి చూసిన వరకు నాకు ఆయన గురించి ఏమీ తెలియదు. బట్ ఆఫ్టర్ ద ఫస్ట్ మీటింగ్ దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ హిమ్, బికాజ్ హీ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్స్. ఎపిక్ యాక్షన్కి బాగా తెలుసు. కానీ మిగతా ఉన్న జానర్కి ఆయన దగ్గర ఉన్న స్కిల్కి అన్ని డైరెక్టర్స్ వర్క్ చేయాలి ఖచ్చితంగా, బికాజ్ హీ హ్యాస్ దట్ మచ్, హీ హ్యాస్ ద డైరెక్టర్ నాలెడ్జ్ ఆల్సో. సో అందుకే బీజిఎంలో కూడా అది కొత్తదిగా ట్రై చేసాము. దీంట్లో ఒక పోర్షన్ ఉంది, ఒక 15 to 16 minutes ఒక పోర్షన్ ఉంది. ఆ 16 minutes మ్యూజికే, బికాస్ దిస్ ఇస్ అ మ్యూజికల్ స్టోరీ, మ్యూజికల్గా వెళ్తుంది, డైలాగ్స్ తక్కువ ఉంటుంది కొన్ని పోర్షన్స్లో. సో అది మ్యూజికల్గా ట్రై చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇట్స్ అ మ్యూజికల్ గ్యాంగ్స్టర్ ఫిలిం, సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ దట్ అని. సో హీ టుక్ ఇట్ ద అండ్ హీ హాస్ గివెన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇంతవరకు ఆయన ట్రై చేయలేకుండా మ్యూజికల్ ట్రీట్మెంట్ దీంట్లో ఇచ్చారు. అదే మీరు అదే థియేటర్లో చూసినప్పుడు అది అర్థమవుతుంది, ఆ మ్యూజిక్ టోనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ మేనరిజంలో ఏదైనా సౌండ్ ఉండంటే, ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గారు ఇప్పుడు మందు తాగుతారంటే ఆ మందు తాగడం ఆ సౌండ్ ఉంది, ఇంకా దాన్ని పెట్టి ఒక ఇది థీమ్ మ్యూజిక్. సో అలా ఉంటుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో స్నేక్ అని ఒక క్యారెక్టర్ ఉంది, ఆ స్నేక్ లైక్ దట్ షీఈ్ వెరీ పాయిజనస్ నా, సో దానికి ఆ స్నేక్ పెట్టి ఒక బీజిఎం. సో ఇంత మైన్యూట్గా చేశారు. సో హీ హాజ్ ఇన్వెస్టెడ్ సో మచ్ మ్యూజికలీ, ఇట్ ఈస్ అ మ్యూజికల్ స్క్రీన్ ప్లే, అర్థమైంది. లైక్ దట్ హీ డిడ్ ఇట్. సార్ రవి భాస్కర్ గారు మీ పిక్కేనా? అది అఫ్ కోర్స్ బికాస్ మీరు ఎవరిని పిక్ చేసుకున్నా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా? నేను ఓపెన్గా వచ్చాను ప్రొడ్యూసర్స్ దగ్గర, నేను ఓపెన్గా వచ్చాను.
ఓన్లీ ద టెక్నికల్ టీమ్ అంటే నా దగ్గర డిఓపి అండ్ ఎడిటర్ మాత్రమే నాకు పరిచయం ఆయన పీపుల్. సో ఇక్కడ వచ్చినప్పుడు నేను ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు ఈ స్టోరీకి బికాజ్ 3 వరల్డ్స్ ఉన్నాయి, 3ని బ్లెండింగ్ స్మూత్గా ఉండాలి. సో అది చేయాలంటే ఎవరితో వెళ్ళాలి అన్నప్పుడు డిస్కషన్లో మా అందరూ ఒక నేమ్, టాప్ లేయర్లో ఉన్న ఒకే నేమ్ రవి సార్ నేమ్. బికాజ్ ఆయన నుంచి ఏదైనా డిఫరెంట్గా తీసుకొస్తే డెఫినెట్గా అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని. సో అది ట్రై చేసాము. అవును సార్, అదే ముందుకెళ్ళింది, అదే వర్కౌట్ అయింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ప్రజెంట్ వరల్డ్ బిల్డింగ్ అనేది జరుగుతుంది, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది హ్యూజ్గా జరుగుతుంది. దానికోసం ఒక సీక్వెల్స్ కాదు, ఒక 4 to 5 సీక్వెల్స్ తీయడానికి కూడా వెనకాడట్లేదు. ఒక వరల్డ్ బిల్డింగ్ చేయాలంటే కల్కి లాంటి సినిమా, లేకపోతే ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే పుష్ప లాంటి సినిమా తీసుకోవచ్చు. కానీ ఇందులో ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి, స్టోరీ ఎస్టాబ్లిష్ అవుతుందా లేకపోతే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుందా? క్యారెక్టర్సే ఎస్టాబ్లిష్ అవుతారు. ఎందుకంటే ఇది ఇప్పుడు పోలీస్ స్టోరీ అలా ఎపిసోడ్ ఘర్షణ వచ్చింది, అది ఇంకో ఘర్షణ 2 కూడా సీక్వెల్ అలా. బికాస్ దట్ వరల్డ్ విల్ ఆఫర్ అస్ టు టేక్ మోర్ ఫిలిమ్స్ ఆ వరల్డ్. సో నేను తీసుకొచ్చిన వరల్డ్ బ్యాంకింగ్ వరల్డ్లో చాలా జరుగుతుంది. ఐఎమ్ జస్ట్ అడ్రసింగ్ ఓన్లీ 5% ఆఫ్ ఇట్. 95% ఇంకా 3-4 సీక్వెల్స్ తీసుకోవచ్చు. కానీ ఆ క్యారెక్టర్స్ దొరికితే, బికాస్ లోకేష్ కనగరాజ్ అలాంటి ఆ డైరెక్టర్ క్యారెక్టర్స్ బిల్డ్ చేసి ఆ క్యారెక్టర్ని ఎల్సీయూ లోపలికి తీసుకువస్తున్నారు. అలాంటి క్యారెక్టర్స్ దొరకాలి. సో నాకు ఇక్కడ లక్కీలీ ఆది క్యారెక్టర్, ఐ మీన్ జమా ఖర్చి, ధనా క్యారెక్టర్, సూర్య క్యారెక్టర్ అని సునీల్ గారు అన్ని క్యారెక్టర్స్ హెల్ప్ చేసింది. సో ఈవెన్ ఇట్ విల్ హెల్ప్ అవుట్ టు బ్రింగ్ అవుట్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఆల్సో డెఫినెట్గా అంత. బికాస్ ద గ్రౌండ్ ఇస్ లైక్ దట్. అదే అర్థమైంది. సో ద నెక్స్ట్ సెగ్మెంట్, వన్ లాస్ట్ సెగ్మెంట్, ఆడియన్స్ మీకు అడగమన్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి మా దగ్గర. సో అవి లేట్ చేయకుండా అడిగేస్తాను. ప్లీజ్. కొన్ని క్వశ్చన్స్. అసలు జీబ్రాతో మీరేం చూపించబోతున్నారు సార్? అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది థియేటర్లో. ఇట్స్ వెరీ ఫాస్ట్ స్క్రీన్ ప్లే. ఇది నరేటివ్గా ఇది డిఫరెంట్గా ఉంటుంది మిగతా ఉన్న సినిమాని కంపేర్ చేస్తే. నరేటివ్ స్టైలే ఇది. ఓకే అంతే. ఓకే, ఇందులో ఉన్న స్టార్ క్యాస్ట్లో మీ ఫేవరెట్ ఎవరు? ఇందులో ఉన్న క్యాస్ట్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు అందరూ ఒకళ్ళే చెప్పాలి. ఓకే, లెట్స్ మేక్ ఇట్ కాంట్రవర్సీ. చూపిస్తాం అందరికి. నాకు ఓకే, అందరూ చెప్పకూడదా? ఒకళ్ళే చెప్పాలి. ఓకే, నాకు యాక్చువల్గా క్యారెక్టర్ వైజ్ అని చెప్తే, మీ మూవీ క్యారెక్టర్ గురించి చెప్తే నాకు ఆది క్యారెక్టర్ నచ్చుతుంది. ధనా క్యారెక్టర్. బయట ఇప్పుడు బయట అందరూ ఫ్రెండ్సే. ఒకళ్ళు ఓకే, సత్యదేవ్ గారు. ఓకే, సో సత్యదేవ్ గారు మోస్ట్ ఫేవరెట్ దాన్ అదర్స్. ఇది ఎక్స్ట్రా యాడింగ్. ఇది స్టార్టింగ్ క్వశ్చన్ వేరుగా ఉంది, ఇప్పుడు వేరే అయింది. ఓకే, హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? నాకు అలా కాదండి, నేను పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూస్తున్న పర్సన్. ఫేవరెట్ అని రేవతి మేడం నాకు చాలా నచ్చుతుంది నాకు. ఓకే, సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? ఫస్ట్ ఆప్షన్ నాకు ఎప్పుడూ నచ్చుతున్న యాక్టర్ జాకీ చాన్ నాకు ఫస్ట్. ఇక్కడ తర్వాత షారుఖ్ ఖాన్ ఇండియాలో. ఓకే, చిరంజీవి సార్, రజనీ సార్, అల్లు అర్జున్. If you have a chance to direct these Tollywood stars, ఒక నేమ్ చెప్తాను. సో విచ్ టైప్ ఆఫ్ జానర్ యూ వాంట్ టు డూ? నేమ్ చెప్తాను సార్, దానికి జానర్. మహేష్ బాబు గారు. అన్న ఒక అడ్వెంచరల్ ఫిలిం. రామ్ చరణ్ గారు. ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఫిలిం. ఎందుకు సార్? అవును, ఎమోషనల్ యాక్షన్ ఫిలిం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఆయనకి. అది
హీ హ్యాస్ దట్ కెపాసిటీ టు డూ దట్. ఎమోషనల్ యాక్షన్ ఫిలిం అంటే ఒక ఫ్యామిలీ యాక్షన్ ఫిలిం చేయొచ్చు ఆయన. ఇట్ విల్ బీ ఆసమ్ ఫర్ హిస్ కైండ్ ఆఫ్ మెగ్నానిమిటీ క్యారెక్టర్. అండ్ ఆయన అలా ఉంటారు, ఎక్స్ప్రెషన్, ఇన్నసెన్స్గా, అదే సేమ్ టైమ్ హీఈస్ మాస్ అన్నీ ఉంది కదా. సో ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక డిస్టోపియన్ ఫిలిం అలా చేయొచ్చు. ఓ, దేనికి సార్? డిఫరెంట్ లేదండి, నాకు అనిపిస్తుంది అలా. డిఫరెంట్ అసలు అది ఒక చేయొచ్చు, ఎందుకంటే ఆయనకి ఈ సింగిల్ ఫ్రేమ్లో హోల్డ్ చేస్తారు. అది ఆ వరల్డ్ సెటప్లో బ్లెండ్ అయ్యి అది కన్విన్సింగ్గా చేస్తారు. అది డిస్టోపియన్ అంటే ఏమంటే ఆ యాక్షన్ ఆ వరల్డ్లో ఆయన ఇంకా నేను చూడలేదు. అలా కన్విన్సింగ్గా చేయాలి. డిస్టోపియన్ అంటే నాట్ ఇన్ 3000 అలా కాదు. జస్ట్ డిస్టర్బ్ అంటే ఇక్కడ నుంచి ఒక 3-4 years ఎలా అవుతుంది ఆ టైప్లో ఏదైనా చేయాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 నేమ్స్తో. ఓకే, అంత కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో ఒకే ఒకడు అలా ఒక పొలిటికల్ ఫిలిం చేస్తే సూపర్. ఇంకా దాని గురించి నేనేం అడగను, వై బికాజ్ మనందరికీ తెలిసింది. ఓకే, అల్లు అర్జున్ గారు ఇందాక ఫేవరెట్ అన్నారు కదా. అవునండి, I just love to work with him, definitely. ఒక అదే నెక్స్ట్ డోర్ బాయ్ అలా ఒక కామన్ యాక్షన్ ఫిలిం తీసుకోవాలి అంతే. కామన్ యాక్షన్ ఫిలిం, కామన్ మ్యాన్ యాక్షన్ ఫిలిం, గుడ్ కాజ్ కోసం. గుడ్ కాజ్. ఓకే, ప్రభాస్ గారు వన్ లాస్ట్ అండి. ప్రభాస్ గారిని అంటే మీరు యాక్షన్ చూపిస్తారా, డైనోసార్లో చూపిస్తారా? నేను యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ బోత్ ద థింగ్స్ ఇన్ హిమ్. బికాస్ అంత ఈజీగా ఫైట్ అంటే మిగతా ఉన్న యాక్టర్స్ ఐఎమ్ జస్ట్ వాచింగ్, నాట్ ఎవ్రీ వన్ ఐఎమ్ టాకింగ్. ఫ్యూ యాక్టర్స్ ఐఎమ్ జస్ట్ వాచింగ్, దే ఆర్ జస్ట్ దే ఆర్ ట్రైనింగ్ దెమ్సెల్వ్స్ టు జస్ట్ ఫైట్. అంత ఈజీగా ఒక స్టైల్తో వస్తున్నది, అది కొంచెం యాక్టర్స్కి వస్తుంది కదా. సో అలాంటి ప్రభాస్ గారు సీరియస్లీ హీ సమ్టైమ్స్ హీ లుక్స్ లైక్ ఎ డైనోసార్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఐ లవ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ రాధేశ్యామ్. అంత కూల్గా చేశారు. సో హీ హ్యాస్ దట్. నంబర్ సార్, రాధేశ్యామ్ చాలా ఫేవరెట్ ఫిలిం నాకు, ఆనెస్ట్గా చెప్తున్నా. మంచి స్టోరీ, మంచి క్యారెక్టర్స్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద జీబ్రా. థ్యాంక్ యూ. సో దాలి ధనంజయ్ గారు అండ్ సత్యదేవ్ గారికి మీ దగ్గర నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ రావాలి అండ్ కంప్లీట్ యాక్టర్స్గా, మెయిన్ లీడ్స్గా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలని, మీరు కూడా ఇంకెన్నో మంచి మంచి ఫిలిమ్స్ అండ్ మాకు తెలియని యానిమల్స్ టైటిల్స్ కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.